హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇది ముందుగా మనం బంగాళదుంపని పీల్ తీసుకొని అన్నీ కూడా ఈవెన్గా సైజ్గా ఇలా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసేద్దాం మనం. సో వాటర్తో వీటన్నిటిని కూడా వాష్ చేసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఈ వాటర్ని ఫిల్టర్ చేసేద్దాం. వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి కుక్కర్ పెట్టేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ఈ పీసెస్ అన్నిటిని కూడా దీనిలో వేసేయండి. సాల్ట్ ఈ పీసెస్ వేసిన తర్వాత ఒక్కసారి ఆ సాల్ట్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు మొత్తం ఒకసారి ఇలా తిప్పేసేయండి. ఎంతండి, జస్ట్ 5 మినిట్స్ చాలు ఇది బాయిల్ అవ్వడానికి. మరీ డీప్ బాయిల్ అనేది చేయకూడదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకుందామండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది అన్నమాట ఇవి మనకి. హాఫ్ బాయిల్ అయినాయి కదండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుందాం. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని వీటి మీద వీటిని వేసేసేయండి. మన వాటర్ని మనం ఫిల్టర్ చేసినా ఇంకా కొంచెం ఉంది చూసారా, ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకని ఇలా ఫోల్డ్ చేసేసి వేసేసేయండి. వాటర్ అంతా కూడా ఈ కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది స్మూత్గానండి. చూసారా, వాటర్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. సో వాటర్ అంతా కూడా పీల్ చేసింది కదండి. ఇది కాటన్ క్లాత్. ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదా. మన డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ ఫ్రై అయిందని లేదో చెక్ చేద్దాం. చిన్న ముక్క వేసేద్దాం. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయిందనమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తిప్పండి. సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి గోల్డెన్ కలర్కి మనకి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేద్దాం. ఇవి కూడా ఫ్రై అయినాయి అనమాట. ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాం కదా. ఒకసారి దీంట్లో వేసేసేయండి. అన్నీ కలిపి ఫ్రై చేసేద్దాం. ఒకసారి మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసేద్దామండి. జస్ట్ 2 మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుంది మనకి. సో ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఉంది కదా, అదంతా కూడా తీసేసేయండి. సో ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేసాం కదండి. ఫస్ట్లో మనం ఉప్పు వేసాము, దానికి తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు మళ్ళీ వేసుకోండి, సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం. మీరు కొంచెం స్పైసీగా తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని ఒకసారి టాస్ చేయండి, అయిపోతుంది.
ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మళ్ళీ ఒకసారి టాస్ చేసేస్తే అయిపోతుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.